ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. డిస్కల్ స్టేషన్ వస్తాం. ఎందుకు వచ్చామంటే మేము ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి నాందేడ్లో వస్తున్నాం. మన హుజూర్ సాహిబ్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ హైదరాబాద్ నుండి నాందేడ్ ఉంటుంది. డిస్పల్లి రావడానికి ఇంకొక 1 అవర్ ఉంది. 1 అవర్ అంటే 4:30లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నాందేడ్ ఎట్లా వెళ్తున్నాం ఇక మీరు చూడండి మాతో పాటు రండి. కాబట్టి వెయిట్ చేస్తాం. ట్రైన్ అయితే 1 అవర్ లేట్ ఉంది అన్నమాట. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. దీని పేరు సాయి, వన్ పేరు ఎస్పీ అన్నమాట. ఎస్పీ వితౌట్ టికెట్ పోతున్నాం మనం. అయితే టికెట్ లేదు, ఏం లేదు. ట్రైన్ ఇది ట్రైన్ 4:30 నడు ఫ్రెండ్స్. ఇక ట్రైన్లో అయితే కూర్చున్నాం. ఎట్లుంటుందేమో కొంచెం రాగానే మనం షివగాంలో ఉన్నాం అన్నమాట. ఇది మనం మహారాష్ట్ర. మనం ఏంది నాందేడ్ పోనీకి ఒక 50 కిలోమీటర్ దూరం ఉన్నమాట. చూడండి ట్రైన్ ఆపేషన్. ఇక్కడ నాకు సిగ్నల్ క్రాసింగ్ పడ్డది. చాలా మంది రాలేరు ఫ్రెండ్స్ దేవుని దగ్గర కంటే. ఎందుకు వస్తలేరు చెప్పండి ఫ్రెండ్స్. మీరు మీ ఒపీనియన్ చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకు ఈ కాలం పిల్లలు దేవుడు అనగానే స్కిప్ ఏదో యాడ్ వచ్చినట్టు స్కిప్ వచ్చేస్తారు ఫ్రెండ్స్ దేవుడు అనగానే. అదే తాగుదామంటే వస్తారు ఫ్రెండ్స్, తిరుగుదామంటే వస్తారు ఫ్రెండ్స్, ప్రతిదానికి వస్తారు ఫ్రెండ్స్. కానీ దేవుడు అనగానే రారు ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద రీజన్? దేవుడు आम्ही शिवगावला आले. आता शिवगाव म्हणले पुरा महाराष्ट्र राहते. महाराष्ट्रामध्ये कसं राहतं की तुम्हाला जर माहीत आहे, महाराष्ट्रवालेला एकट्याला म्हणले एकट्याला तेलगू आहे ना, बोला म्हणले समज आहे ना, काय आहे ना, कसं चालतं की काय की आमचं प्रयाण. आता बघत राहा नांदेडला जाते अनेक घंट्यामध्ये. आता नांदेडला गेल्याबरोबर मस्त आता जाऊन फ्रेशअप व्हायचं, आराम जेवण झोपायचं. कशाचं टेन्शन नाही, पोरीचं टेन्शन नाही किंवा पोराचं टेन्शन नाही. आपण काय हाव माणूस आहो. माणूस म्हणले तर 4 गावं फिराव, 4 जागेवर बोलाव.
आपण तेच काम करायला पाहिलं, तेच काम करायला पाहिजे पैदा झालो, तेच काम करायला आम्ही इथं आलो. मी भाषा बोलत మనమైతే నాంద్ర వచ్చేసినాం అన్నమాట. చూస్తే ఇక్కడ మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో పెట్టిరు. మనమైతే నాన్న వచ్చేసిన